నమస్కారం VST న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రేపు ఉదయం 6 గంటలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, సూపర్ 6 హామీలన్నీ నెరవేరుస్తామన్న పల్లా. సంవత్సరాల భారత ప్రజల కల నెరవేరింది. టీమిండియా T20 ప్రపంచ కప్ను గెలిచిందని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నారు. విద్య, వైద్యం, విద్యుత్తు అందుబాటులో ఉంటే విశ్వనగరంగా అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పొంగనూరు, రాజంపేట పరిధిలో టీడీపీ భౌతిక దాడులకు పాల్పడుతోందని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. రేషన్ మాఫియా పనిపెట్టేందుకు కాకినాడలో 2 రోజులుగా మకాం వేసిన నాదెండ్ల. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ నెరవేరుస్తామని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతమని చెప్పారు. చంద్రబాబు రేపు ఉదయం 6 గంటలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తారని అన్నారు. పేదల ఆస్తులు అన్యాక్రాంతం అవ్వకుండా ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేశామన్నారు. కార్యకర్తలపై నమోదు చేసిన రాజకీయ ప్రేరేపిత కేసులు వచ్చే 3 నెలల్లో పూర్తిగా తీసివేస్తామని మాటిచ్చారు. మంత్రిమండలిలో బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు పార్టీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారని చెప్పారు. రేపు ఫస్ట్ నుంచి మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి చంద్రబాబు నాయుడు గారు రేపు 6 గంటలకే ఎన్టీఆర్ భరోసాని నామకరణం చేసి మరి 6 గంటలకే అక్కడ పెనుమాక విలేజ్లో తుళ్ళూరు మండలంలో వారు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రధానికానికి తెలియజేస్తున్నాం సోదరులారా. అలాగే తుళ్ళూరు మండలం అన్నారు, మంగళగిరి నియోజకవర్గం తుళ్ళూరు మండలం కదా, క్షమించాలి. పెనుమాక విలేజ్లో మాత్రం తెల్లవారు 6 గంటలకి వారు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అది మీ ద్వారా నేను ప్రధానికానికి అంత కూడా తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా అటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా 6 గంటలకే పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా చేయాలని చెప్పేసి అందరికీ కూడా తెలియజేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే అధికారంకి వచ్చిన వెంటనే మేము ఆయన 5 మీద సంతకం పెట్టడం జరిగింది. అది హామీలు ఆ రోజు మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాంట్లో భాగంగానే ముఖ్యంగా పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల విషయం కావచ్చు, రేపు అన్నా క్యాంటీన్లన్నీ కూడా తెరిపించి పేదవాడికి పట్టెడు అన్నం దొరికేటట్టుగా చేయడం ఉద్దేశంగా అది ఫస్ట్ సంతకం పెట్టడం జరిగింది. అదే కాకుండా మెగా డిఎస్సి సుమారు 16,400 పోస్టులు నియామకాలు, ఉపాధ్యాయ నియామకాలు చేయడానికి దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. అలాగే పెన్షన్కి సంబంధించి 4,000, 3,000 నుంచి 4,000 రూపాయలు జూలై 1 నుంచి మరి ఇంటింటి వద్ద పంపిణీ చేయడం కూడా దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. అయితే ఇందులో గమనించాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రిగా అంటే మా ఎలక్షన్కి ముందే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, మాకు ఏదైతే ఏరియర్స్ ఉందో ఆ ఏరియర్స్ని కూడా కలిపి పంచుతామని చెప్పేసి. అంటే ఏప్రిల్ 1 నుంచే మేము అధికారంకి వచ్చిన తర్వాత ఆ 3 నెలలకు కూడా ఏరియర్స్ 3,000 అంటే 1,000 రూపాయలు చెప్పిన మరి వృద్ధులకు పంచడానికి వారు నిర్ణయం తీసుకున్నారు. కనుక ఈ జూలై 1కి ఆ 4,000 అంటే 3,000 ప్లస్ ఇంకొక 4,000 కలిపి ఇవ్వడం జరుగుతుంది. అంటే సుమారు 7,000. ఇది కూడా మీరు గమనించాలని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా వృద్ధులకి వారికి ఎప్పుడు భరోసా కల్పిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమంగా మీరు భావించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత ప్రజలు గర్వించేలా టీమిండియా T20 ప్రపంచ కప్ను గెలిచిందని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నారు. ఆదివారం ఉదయం VIP విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ, రాహుల్ ద్రవిడ్కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్పై గంభీర్ స్పందించారు. T20 కప్ గెలవడం కంటే రిటైర్మెంట్కు మంచి సందర్భం ఏముంటుందన్నారు. I want to congratulate Team India. I want to congratulate the entire nation that India has won the World Cup. It is for 140 crore Indians. The entire team has made the entire nation proud, and the entire nation is very, very happy. I want to congratulate Rahul Dravid, Rohit Sharma, the entire team, and the entire support staff for achieving such a great success for the nation. Sir, Kohli and Rohit Sharma is a retirement. How do you feel? See, what better than finishing off their T20 career
with the World Cup win. It couldn't have got better than that. Probably the script was written, and they both are great players. They've done so much for Indian cricket, and really want to congratulate wish them all the best. And they still play 2 more formats. They play Test cricket and One Day cricket. I'm sure they're going to keep contributing to the success of the country and to the team. The 13 years World Cup T20 2007 and 2024. How did it feel? I think India has played really good cricket even in the middle as well. Even in the 50-over World Cup, they played some incredible cricket. The World Cup was a massive success for them. It was just that they couldn't cross the line, but it was just a matter of time that they were able to cross the line. They're a quality side. We've got some world-class cricketers. So I want to congratulate all of them. I think their contribution and the way they've performed, they made the entire nation proud. So next Indian coach. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఏపీ రాజధానిగా అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందని సినీ నటుడు సుమన్ అన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలు సమసిపోతాయన్న నమ్మకం ఉందన్నారు. సో ప్రజల తీర్పు ఏదైతే ఇచ్చారో టీడీపీకి, జనసేనకి, బీజేపీకి అది మనం స్వీకరిస్తూ ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర డెవలప్మెంట్, అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్కి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీడ్గా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సో ముఖ్యంగా ప్రజలు సహకరించాలి. ఎందుకంటే 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. అంతకుముందు 5 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ 5 ఏళ్ళలో ఏంటంటే ముఖ్యంగా ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ విషయం ఇది చాలా ముఖ్యమైన విషయం. సో అది రావడానికి అంటే ఇండస్ట్రీస్ రావాలి. సో పక్క తమిళనాడు నుంచి, ఇప్పుడు ముఖ్యంగా తిరుపతి అంటే పక్కనే తమిళనాడు ఉంది. సో తమిళనాడు నుంచి ఏంటంటే ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టేవాళ్ళు, లేదా నార్త్ నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి, సహకరించాలి. అండ్ ముఖ్యంగా నేను మొన్న కూడా చెప్పాను, అమరావతి అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ అయితే మనకి ఈస్ట్, వెస్ట్, నార్త్ ఇండియన్స్ అందరూ వస్తారు. సో మెయిన్గా అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. జరిగింది మనం ఇంకా మర్చిపోయి జరగబోయే మెయిన్గా ముఖ్యంగా యువకులు పాపం చాలామంది చదివి వాళ్ళకేంటంటే వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఉద్యోగాలు లేవు. సో వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు చేయాలి. అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ కూడా ఆయన చాలా మంచి మెజారిటీ మీద గెలిచి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో మా సినిమా వర్గాల్లో కూడా ఎన్నో కళాకారులు, టెక్నీషియన్స్ చాలామంది ఇబ్బందులు ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఏంటంటే ఏదైనా అంటే ఇక్కడ షూటింగ్స్ జరిగేలాగా అంటే స్టూడియోస్ లాంటి చిన్న చిన్న స్టూడియోస్ లాంటి కట్టిస్తే టీవీ సీరియల్స్కి, వెబ్ సిరీస్కి వాటికి పనికొచ్చేలాగా, ప్లస్ ఈరోజు చాలా రియాలిటీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఆ విధంగా తిరుపతిలో చేసి ఇది ఒక టెంపుల్ సిటీ కింద డిక్లేర్ చేయాలని నా కోరిక. ఎందుకంటే ఎన్నో గుడిలు ఇక్కడ ఉన్నాయి. సో ఇది ఒక టెంపుల్ సిటీగా డిక్లేర్ చేయవచ్చు. దానికి నా రిక్వెస్ట్ దీనికి. అండ్ ముఖ్యంగా ఇంకా మంచి అభివృద్ధికి జరగాలి ఆంధ్రప్రదేశ్. బాబు గారి వల్లనే ఈరోజు హైదరాబాద్ అంత బ్రహ్మాండంగా ఉందంటే అది బాబు గారి డిజైనే. సో అదే మాదిరిగా ఆంధ్ర కూడా డెవలప్ అయ్యి రాపూరు బద్వేల్ నేషనల్ హైవేపై తెల్లవారుజామున హైవేపై పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా కర్ణాటక రిజిస్ట్రేషన్ కారు అనుమానాస్పదంగా వేగంగా వెళ్లడంతో గస్తీలో ఉన్న పోలీసులు కారును వెంబడించారు. పెంచలకోన మలుపు వద్ద కారు ముళ్ల కంచిలోకి వెళ్లడంతో స్మగ్లర్లు వాహనాన్ని వదిలి పరారయ్యారని, వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 3 లక్షలు విలువ చేసే 12 ఎర్రచందనం దొంగలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ వెహికల్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, ఈ మొత్తం కూడా దర్యాప్తులో భాగంగా చేసి త్వరలోనే ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాము. ఈ సీజ్ చేసినటువంటి వెహికల్ అట్లానే ఈ దొంగలు 15 దొంగలను కూడా దర్యాప్తు నిమిత్తం సీజ్ చేసుకొని అది చట్ట ప్రకారం ఎవరికి అప్పగించాలో వాళ్ళకి అప్పగించేస్తాము. ఇందులో ఇక ముద్దాయిల్ని పట్టుకోవడంలో ఒక 2 టీమ్స్ని ఫామ్ చేశాము. ఆ టీమ్స్ తిరుగుతూ ఉన్నారు. ఫారెస్ట్లో మనకేమో సమాచారం ఉంటుందని అక్కడ ఒక టీం పెట్టాము. అట్లా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం ఒక టీం పెట్టాము. త్వరలోనే ముద్దాయిలను కూడా పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం. హైదరాబాద్ నగర శివార్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో ఓ ప్రయాణికుడి వద్ద 67.11 లక్షల విదేశీ కరెన్సీ పట్టుబడ్డట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుడు హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్నట్లు గుర్తించిన అధికారులు అతని వద్ద పట్టుబడ్డ నగదు యునైటెడ్ స్టేట్స్ ప్రాంతానికి చెందినగా గుర్తించారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నవపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు. గత 10 ఏళ్లుగా అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఏమిటని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదయ్య గారు ఆ 10 ఏళ్ళు మిగతా కాంగ్రెస్ వాళ్ళని మొత్తం చిత్రహింసలు పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రానికి సిగ్గుండాలి. కనీసం 10 ఏళ్లకు నీకు చేసిన కార్యక్రమాలు అసలు కాంగ్రెస్ పార్టీ ఏడుంది, అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఏడుందని చెప్పిన ఈ ఎదవ ఈ దొంగ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రానికి సిగ్గు శరం ఉండాలని మరొకసారి నేను కోరుకుంటూ, ఎట్లయితే మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా అయితే మేము పార్టీ తీసుకురో రేవంత్ అన్న కూడా చెప్తున్నాం, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. ఒక్కొక్కరి మీద 10, 20, 100 కేసులు ఉన్నాయి. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు 10 ఏళ్ల పాటు వేరే పార్టీలు ఉండే అధికారం కోసం కొట్లాడాలే కానీ మళ్ళీ ఇదే పార్టీకి సిగ్గు లేకుండా పార్టీలోకి వచ్చుడు ఈ సిగ్గు లేనితనం ఇది. ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి నీవు వేరే పార్టీలకు నీ పార్టీలకు నువ్వు పోవాలని చెప్పి కోరుకుంటూ. ప్రధాన కారణం ఏముండొచ్చు అనుకుంటున్నాను? ప్రధాన కారణం ఒక్కటే, నవపేట మండలం కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోళ్లను చిత్రహింసలు పెట్టి ఒక్కొక్కళ్ళ జెండా మోసినోళ్లను పోలీస్ స్టేషన్లో పట్టించి ఈరోజు సర్వనాశనం చేసిన యాదయ్యకు నేను తగిన బుద్ధి చెప్పాలని ఈరోజు జలజీవన్ మిషన్ పథకం కింద నిర్మిస్తున్న పైప్ లైన్ నిర్మాణ పనుల విషయమై నెలకొన్న వివాదంలో ముసునూరు మండలం కాట్రేన్పాడు గ్రామ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిపై 3 వ్యక్తులు శనివారం దాడి చేశారు. ఈ సమస్య పరిష్కారానికి మంత్రి పార్థసారథిని అభ్యర్థి అమర్తల శ్రీనివాసరావు కలిశారు. సెక్రటరీ వెంకటేశ్వర సమక్షంలోనే ఈ 3 వ్యక్తులు తనపై దాడి చేసినట్లు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా తెలిపారు. రానిపోకుండా 10 రోజులు మట్టి వీలు లేకుండా వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ అంత గతంలో నేను పోటీ చేసి ఉన్నాను. వాడిపోయినాక మీకు రావాలని అంటే మమ్మల్ని అందరూ సంప్రదించాలి, నీళ్ళు రావాలంటే అని ఆ వార్డు నెంబర్లో ప్రెసిడెంట్ గారికి చెప్పుకున్నాను. నేను వెళ్ళి ప్రెసిడెంట్ గారు అన్నాడు, నీ నీళ్ళు వేసి పెడతానని చెప్పి కాలయాపన చేస్తున్నాడు. కాలయాపన చేస్తుంటే నేనేం చేశానంటే మన మామూలుగా మా ఊరు శ్యామలరావు గారిని, ప్రతాప్ గారిని, వార్డు నెంబర్లు అందరినీ కలిసి నేను కలిసిన తర్వాత వేస్తానని చెప్పి పైపు లైన్ మా ఊరంతా వేసుకుని ఆకాడికి వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులు బట్టి నాకు తాగటానికి కానీ నీళ్ళు పోసుకుంటానికి కానీ నీళ్ళు లేవు. రాత్రి మా కాట్రేన్పాడులో మంత్రి గారు వస్తే నేను వెళ్ళి విద్య, వైద్యం, విద్యుత్తు అందుబాటులో ఉంటే విశ్వనగరంగా అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ ఆ మేరకు అభివృద్ధి చెందిందని తెలిపారు. హనుమకొండ హంటర్ రోడ్లో మెడికోవర్ హాస్పిటల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్య రంగాన్ని విస్తరించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ మెడికోవర్ హాస్పిటల్ను ప్రారంభించాలనుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూతవేటి దూరంలో 1000 ఏకర్స్ 1000 ఎకరాలలో ఒక మెడికల్ టూరిజం హబ్ క్రియేట్ చేయాలన్న ఆలోచన పకడ్బందీగా ఒక ప్రణాళిక రచించి ఇక్కడుండే పేద ప్రజల నుంచి అందరికీ వైద్యం అందించే సంస్థలకు అక్కడ స్థలాన్ని కేటాయించి వెసులుబాటు కల్పించి కావలసిన వసతులను బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వీటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే అక్కడ ఏర్పాటు చేసి ఎయిర్పోర్ట్లో కూడా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఇతర దేశాల నుంచి కానీ అత్యవసర వైద్యం కోసం వచ్చే వాళ్లకు అన్ని రకాలుగా వీలు కల్పించే విధంగా ఎయిర్పోర్ట్ అథారిటీస్తో కూడా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నెగోషియేట్ చేసి మెడికల్ టూరిజంని ప్రమోట్ చేయాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్కు దిగారు. మిథున్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇంట్లోకి కొత్త వారిని రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. కాగా ఆదివారం తెల్లవారుజాము నుంచే ఎంపీ మిథున్ రెడ్డి నివాసానికి పోలీసులు చేరుకున్నారు. మిథున్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. అనంతరం ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే నేడు మిథున్ రెడ్డి పొంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన్ను అడ్డుకునేందుకు ముందస్తుగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎంపీ మిథున్ రెడ్డికి ఏఎస్పీ కులశేఖర్, ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి నోటీసులు ఇచ్చారు.
మరోవైపు భారీ సంఖ్యలో వైసీపీ అభిమానులు మిథున్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం హరిద్వార్లో శనివారం సంభవించిన అనూహ్య వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. కొండపోతగా భారీ వర్షం కురియడంతో రహదారులు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. నీరు లేక ఎప్పుడు ఎండిపోయి కనిపించే సుగ్గి నది ఆకస్మికంగా ఉప్పొంగింది. ఎప్పటిలాగానే స్థానికులు తమ వాహనాలను ఆ నది వద్ద నిలిపి ఉంచగా వరదకు అవి కొట్టుకుపోయాయి. అక్కడ పార్కు చేసిన ఉంచిన కార్లు, బస్సులు, ఇతర వాహనాలు కొట్టుకుపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. अरे वेन्यू है भाई, ये तो वेन्यू है। भाई सही बात है, पहली बार ही हुआ भाई ये तो। गाड़ी चाहिए तो गेट देना पड़ेगा, अभी निकाल देंगे। वो ऐसे फंस गए ना, गाड़ी निकली वहां से ऐसे करके फंस गई। अब वो निकल गया, लेकिन वो ऐसे गई ना, ऐसे अच्छा वो सीधी नीचे रोड पे गई ना वो। इसमें सारी नीचे निकल गई। బాపట్ల నిజాంపట్నం మండలం గురువుపాలెం గ్రామ శివార్లో మైనర్ బాలికపై 5 వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్లు రేపల్లె డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. శనివారం రేపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మైనర్ బాలికతో పరిచయం ఉన్న చైతన్య అనే వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పి గ్రామం బయటకు తీసుకువెళ్లి 5 వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. వీరిపై ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిన్న రాత్రి అనగా 28/6/2024 అడవిదేవి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్లో ఒక మైనర్ గర్ల్ని తీసిన ఒక వ్యక్తి చైతన్య అనే వ్యక్తి ఫోన్ చేసి బయటికి పిలిచి బైక్ మీద ఎక్కించుకొని అతని ఫ్రెండ్ ఊరి లోపల మామిడి తోట తీసుకెళ్లారు. అక్కడ వీరి ఫ్రెండ్స్ ఇంకో 3 ఉన్నారు. 5 కూడా ఈ మైనర్ గర్ల్ని ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేయడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి తెప్పించుకొని తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చింది. పెద్దలతో మాట్లాడుకొని ఈరోజు మార్నింగ్ అడవిదేవి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద అత్యాచారము మరియు పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈ కేసులో ముద్దాయిలైన 5 వ్యక్తులు అనగా పద్మాల చైతన్య, ఎడాలి పవన్ కుమార్, జంపూడి వెంకటేష్, వీరంగి సతీష్, వీరంగి వేణు 5 కూడా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి సజ్జావరపల్లి జంక్షన్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 5 కూడా ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు కోర్టు ద్వారా పంపించడం జరుగుతుంది. ఈ 5 కూడా వేమూరు మండలం పెడవల్లి గ్రామానికి చెందిన వాళ్ళు. వీరిలో చైతన్య అనే వ్యక్తి ఈ మైనర్ గర్లకి పరిచయం ఉంది. వీళ్ళందరూ కూడా డీజే వర్క్ చేస్తారు. కంప్లైంట్ అమ్మాయినా కంప్లైంట్ చేస్తుంది మైనర్.
పొంగనూరు రాజంపేట పరిధిలో టీడీపీ భౌతిక దాడులకు పాల్పడుతోందని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం తిరుపతిలోని ఆయన స్వగృహంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ బాధితులను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని, టీడీపీ దారుణాలు బయటపడతాయని తనను హౌస్ అరెస్ట్ చేశారని అన్నారు. పొంగనూరులో ఇవాళ ఆయన కార్యకర్తల సమావేశానికి వెళ్లాల్సి ఉండగా అనుమతి లేదంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. వీళ్ళందరిపైన ఆస్తులపైన భౌతిక దాడులు, అదేవిధంగా రకరకాల ఈరోజు దాడులు గురవడం చూస్తూ ఉన్నాము. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మరీ ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి ఈరోజు తెరలేపుతా ఉన్నారు. జేసీబీలు, ఎక్స్క్వేటర్లు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించే చిన్న చిన్న ఇల్లులు, చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, చిన్న ఇల్లులు కూడా అవన్నీ కూడా జేసీబీలతో కూల్చేయడము, వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడము, ఎక్కడో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో చేసినట్లు చెట్లు, మామిడి చెట్లు అన్నీ కూడా వందలాది మామిడి చెట్లు కాపుకొచ్చిన మామిడి చెట్లన్నీ కూడా నరికేయడము ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో కానీ కోడూరు నియోజకవర్గంలో కానీ ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రాజకీయంగా అంటే ఏదైనా రాజకీయాలు ఎలక్షన్లప్పుడు రాజకీయంగా కొట్లాడలే కానీ చిన్న చిన్న వాళ్ళపైన వచ్చి వాళ్ళ ఆస్తులపైన, ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులపైన, వాళ్ళ వెహికల్స్ కానీ, లేకపోతే ఇంకా కూడా దారుణమైన విషయం ఏమంటే పొంగనూరు నియోజకవర్గంలో పేదవాళ్ళు ఆవులు మేపుకొని బతికే వాళ్ళు ఆవులు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడము, కళ్యాణ మండపాలు కూల్చడము, ఈరోజు దారులు ఇవ్వకుండా అడ్డగించడం, ఇన్ని కూడా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈరోజు పరామర్శించేదానికి పోదామంటే కూడా ఈరోజు పోలీసులపైన ఒత్తిడి తీసుకొచ్చి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఈరోజు నా నియోజకవర్గ ప్రజల్ని కలవడానికి కూడా ఈరోజు రెస్ట్రిక్షన్స్ పెట్టి తిరగనీయకుండా, ఇది వరకు షెడ్యూల్ పెట్టుకుంటే పోలీసు వారు ఇంకొన్ని రోజులు పోనీయండి సార్, ఎలక్షన్ అయింది ఇప్పుడే కొన్ని రోజులు పోనీయండి అని, మరి ఈరోజు కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్పీకర్ దృష్టికి కూడా తీసుకుపోతాము. ఇవన్నీ కూడా నా కాన్స్టిట్యూషనల్ రైట్. ఒక ఎంపీగా నేను ప్రతి గడప, ప్రతి కార్యకర్త, ప్రతి నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా కలిసే అధికారం ఉంది. ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదివారం 45 లక్షలు విలువ చేసే 2 మొబైల్ ఫోన్లను చాట్ బోర్డ్ ద్వారా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మణికంఠ చందోలు మాట్లాడుతూ 6 దశల్లో 3,60,00,000 విలువ చేసే 1700 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పోయిన మొబైల్ ఫోన్లు రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి బాధితులకు రికవరీ చేసి అందజేస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చిత్తూరు జిల్లాలో మొబైల్ ఫోన్స్ ఏవైతే సరే రికవరీ చేశామో ఇది 6వ దశ. ఇప్పటి వరకు సుమారుగా మనం 1700 మొబైల్ ఫోన్స్ ఎవరైతే లాస్ అయ్యారో వాటిని రికవర్ చేయడం జరిగింది. ఇది 6వ దశలో సుమారుగా 210 మొబైల్ ఫోన్స్, సో 210 మొబైల్ ఫోన్స్ మనం రికవరీ చేశాము. రీసెంట్గా చూసినట్లయితే నేను జాయిన్ అయిన తర్వాత 5వ దశలో 300 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసినవి కూడా వాళ్ళ ఒరిజినల్ ఓనర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ప్రాసెస్ లేదు. ఎవరిదైనా సరే మన లిమిట్స్లో ఎక్కడైనా సరే మొబైల్ ఫోన్ కనుక పోయినట్లయితే మన చాట్బాట్ నెంబర్ ఉంది, వాట్సాప్లో దానికి హాయ్ అని మెసేజ్ చేసినప్పుడు మనము దానికి ఒక గూగుల్ ఫామ్ పంపించడం జరుగుతుంది. ఈ ఫామ్ దానిలో IMEI నెంబరు అండ్ అదర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, వాళ్ళ పేరు, ఎక్కడ పోయింది, దీని డీటెయిల్స్ కనుక ఎంటర్ చేసినట్లయితే దానికి సంబంధించి మనం ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తుంటాము. ఎప్పుడైతే సరే అందులో న్యూ సిమ్ వేసి యాక్టివేట్ చేసిన తర్వాత మనము దాన్ని ట్రాక్ చేసేసి వాటిని రికవరీ చేసి దాన్ని ఒరిజినల్ ఓనర్స్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో 5 ఫేజెస్. కాకినాడ పోర్టును వైకాపా నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం ఆక్రమించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రేషన్ మాఫియా పనిపట్టేందుకు కాకినాడలో 2 రోజులుగా మకాం వేసిన నాదెండ్ల అశోక ఇంటర్నేషనల్ గోదాంను పరిశీలించారు. 5,300 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేయాలని ఆదేశించారు. రేషన్ బియ్యాన్ని ఆఫ్రికన్ దేశాలకు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. రేషన్ బియ్యం అక్రమాలపై తనిఖీలు ముగిసే వరకు ఎగుమతులు నిలిపివేస్తామని, ఈ కేసును CIDకి అప్పగిస్తామని నాదెండ్ల తెలిపారు. దాదాపు 7,615 మెట్రిక్ టన్నులు నిన్న సీజ్ చేయడం జరిగింది.
ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో కూడా వీళ్ళు ఇదే విధంగా దుర్మార్గంగా వీళ్ళు పేద ప్రజల పొట్ట కొట్టేసి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చెడ్డపేట తీసుకొస్తున్నారు. ఇది ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో నేనే ఆశ్చర్యపోయాను. ఈ ద్వారంపూడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్ట్ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్ట్ని ఉపయోగిస్తున్నారనేది పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి, తర్వాత H1 ఒకటి, ఈ రెండింటిలో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది. సో 2800 మెట్రిక్ టన్నులు అశోకాలో అయితే H1లో 2500 మెట్రిక్ టన్నులు. మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి నుంచి మమ్మల్ని రక్షించండి. ఆయన అరాచకాలతో మేము తీవ్రంగా నష్టపోయాం. కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని గ్రామీణ డ్వాక్రా రాష్ట్ర కమిటీ నాయకురాలు కె దేవకీదేవి డిమాండ్ చేశారు. కరోనాకు ముందు ఏయూ గ్రౌండ్స్లో డ్వాక్రా బజార్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు తీసుకోవడంతో పాటు 8 లక్షల రూపాయలు వెచ్చించి ఆయా స్థలాన్ని చదును చేసుకుని స్టాల్స్ ఏర్పాటు చేశామని, ఆ తర్వాత కరోనా రావడంతో మేమంతా తీవ్రంగా నష్టపోయామన్నారు. ఇదే సమయంలో స్టాల్స్లోని 50 లక్షల రూపాయల విలువైన సామాగ్రిని వీసీ ప్రసాద్ రెడ్డి అండతో కొంతమంది వాటిని తరలించుకుపోయారని, ఇప్పుడు అడుగుతుంటే కనీసం ఆయా విషయంపై సమాధానం కూడా చెప్పడం లేదని, కూటమి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరారు. అందరికీ కూడా నా నమస్కారాలు, మీ అందరికీ ధన్యవాదాలు. నేను ఈ రోజున బయటికి వచ్చినందుకు చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే మంచి పనులకి ముందుకెళ్ళే పరిస్థితి కానీ ఏ రోజున ఒకళ్ళ మీద నిందేసే పరిస్థితి, ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. చాలా ఈ 5 సంవత్సరాల్లో చాలా బాధపడి తిరిగి వేసారిపోయి చావలేక బతకలేక సస్తే తప్పు చేసింది దేవకీదేవి అనే ఒక డ్వాక్రా మహిళలకే, ఒక పుట్టినిల్లైన మహిళా సాధికారతకే మొప్పు తేకూడదు అని చెప్పేసి ఒక తల్లిదండ్రుల కాడి నుంచి పుట్టి పెరిగి బయటకు వచ్చాము. ఏ మాట మచ్చ లేకుండా భర్త చనిపోయినా కూడా ఇవాళ 34 సంవత్సరాలు కష్టపడి బ్రతుకుతున్నాను నేను. నా పేరు కోట దేవకీదేవి, ముసునూరు మండలం, కృష్ణా జిల్లా. నేను డ్వాక్రా మహిళగా 1998లో బయటికి రావడం జరిగింది. నా పరిస్థితులు బాగోక అదే స్వశక్తిగా, స్త్రీ శక్తిగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రభుత్వ సహాయ సహకారాలతో ఎంతో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఎన్నో కష్టాలు కూడా దాంతో అనుభవించడం జరిగింది. కానీ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు కూడా ఊహించుకోలేదు. మేము కరోనా సంవత్సరాలు డేట్లు నేను చెప్పలేను, నా మనసు కూడా నేను. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.